సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన ఓ వ్యక్తిపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కి కంప్లైంట్ చేశారు బీజేపీ నేతలు. ఆర్మూర్ సెగ్మెంట్ కి చెందిన ఓ యువకుడు సోషల్ మీడియా వేదికగా సీతమ్మదేవి ఫోటోలతో మీమ్స్ పోస్ట్ చేయడం హాట్ టాపిక్ అయింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు సోషల్ మీడియాలో వైరల్ కావడం పై జిల్లా బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. యువకుడిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ సిపి ఆఫీసులో కంప్లైంట్ చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా పోస్టులు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు లీడర్లు. మా కన్న తల్లి లాంటి ఒక దేవతని అసభ్యకరంగా సీతమ్మ తల్లిని ఈరోజు సోషల్ మీడియాలో ఈ ఆర్మూర్ శాసనసభ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి గారి సహచరుడు కావాలని ఒక దురుద్దేశంతో హిందువులను అవమానపరచాలని, హిందువులని హేళన చేయాలని ప్రతి ఒక్కడు వాడి సలహాలతోని వీళ్ళకి హైదరాబాద్ నుంచి వచ్చిన హైకమాండ్ ఆదేశాలతోని ఈరోజు సోషల్ మీడియాలో ఆ అవమానకరంగా హిందువుల పట్ల చులకనగా ఈ మీడియాలో ఏదైతే ప్రచారం చేస్తున్నారో దాని మీద ఒకటే చెప్పాము. ఇక నుంచి కొడుకులారా, కమిషనర్ గారు కూడా చెప్పాము, ఒకవేళ మా తల్లి సీతమ్మ తల్లి మీద ఎవడైతే అసభ్యకరమైన పోస్టులు పెట్టారో ఈ రాత్రి లోపల ఇమ్మీడియట్లీ చర్య తీసుకోకపోతే ఎట్లయితే ముస్లిం సోదరులు ఫత్వాలు జారీ చేస్తున్నారో రేపు తగిన చర్య తీసుకపోతే ఎవడైతే మా సీతమ్మ తల్లిని అవమానించిండో, అసభ్యకరంగా చిత్రీకరించాడో, ఎవడెవడైతే దీని వెనకాల ఉన్నాడో అందరికీ రేపు ఫత్వా జారీ చేయడం జరుగుతున్నది. వారు తట్టుకోలేక ఇటువంటి చిల్లర మల్లర పనులు చేస్తా ఉన్నారు. ఈరోజు సిపి గారికి కంప్లైంట్ చేస్తాం. దీని వెనకాల ఎవడున్నాడు, వారి పైన వారి తరఫు నుండి ఏవైతే పోస్ట్ పెట్టిండో వాడి తరఫు నుండి ఎవరు వచ్చినా కానీ వాళ్ళని కూడా రిమాండ్ చేయాలని మేము డిమాండ్ చేసినాం. భవిష్యత్తులో ఇటువంటి ఎవడు కూడా సాహసం చేయదు, అటువంటి కఠిన చర్యలు తీసుకోవాలని సిపి గారికి చెప్పినాము. తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి, లేదా మరి రేపటి నుంచి ఇందూరు నగరంలో మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా మా ఉద్యమాలు ఉంటాయి.